హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి స్టిచ్చింగ్. ఈరోజు వీడియోలో మనం ప్లాజో ప్యాంట్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. నడుము కొలత, లెంత్ ఈ రెండు కొలతలు తెలిసినట్లయితే మనము ప్లాజో ప్యాంట్ని ఈజీగా కట్ చేసి స్టిచ్ చేయవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లాజో ప్యాంట్ కట్ చేయడానికి కావాల్సిన కొలతల్ని, నడుము కొలతని, అదేవిధంగా ఫుల్ లెంత్ని నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 37 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. అదేవిధంగా నడుము కొలత వచ్చేసి 42 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ప్లాజో ప్యాంట్ కట్ చేయడానికి 2 మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది. ఇక్కడ 2.5 మీటర్ వరకు క్లాత్ తీసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి. ప్లాజో ప్యాంట్కి పై వైపున ఎలాస్టిక్ స్టిచ్ చేస్తాం కాబట్టి 2 ఇంచెస్ క్లాత్ని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నడుము కొలతని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న నడుము కొలత వచ్చేసి 42 ఇంచెస్. 42 ఇంచెస్ని డివైడెడ్ బై 4 చేసినట్లయితే మనకు 10.5 ఇంచెస్ అనేది వస్తుంది. అంటే నడుము కొలతలో 4వ భాగాన్ని తీసుకొని దానికి 5 ఇంచులు కలుపుకున్నాను. అంటే ప్లాజో ప్యాంట్ మనకు ఫ్రీగా రావాలి కాబట్టి 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కిస్తా పొడవుని మార్కింగ్ వేసుకోవాలి. ఈ కిస్తా పొడవు వచ్చేసి 12 ఇంచెస్ కానీ 13 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 12 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇలా కిస్తా పొడవుని మార్కింగ్ వేసుకున్న తర్వాత స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఆ తర్వాత కిస్తా దగ్గర మనకు రౌండ్ షేప్ రావడానికి అక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ కిస్తా పొడవు వచ్చేసి 12 ఇంచెస్ వరకు తీసుకున్నాము. అదేవిధంగా కిస్తా దగ్గర లూజ్ వచ్చేసి 17.5 ఇంచెస్ వరకు ఉంది. ఇప్పుడు ఫుల్ లెంత్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 37 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. ఇలా 37 ఇంచెస్ని రెండు వైపులా మార్కింగ్ వేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేయాలి. అదేవిధంగా కింది వైపు ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఇలా మార్కింగ్ వేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు కాల్ లూజ్ని మార్కింగ్ వేసుకోవాలి. కాల్ లూజ్ వచ్చేసి నడుము కొలత ఎంత ఉందో కింద కాల్ లూజ్ కూడా అంతే మార్కింగ్ వేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా తగ్గించి కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ నాకు పైన నడుము కొలత వచ్చేసి 15.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇక్కడ కాల్ లూజ్ కూడా 15.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేశాను. ఈ కాల్ లూజ్ని కిస్తా మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు డ్రా చేసిన లైన్ ప్రకారం మనం కటింగ్ చేయవచ్చు. లేదంటే లోపలికి 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసి కూడా కటింగ్ చేయవచ్చు. ఇప్పుడు కిస్తా దగ్గర రౌండ్ షేప్ని మార్కింగ్ వేసుకొని పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. నడుము దగ్గర కాల్ లూజ్ దగ్గర 2 క్లచ్ మార్కులు వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ప్లాజో ప్యాంట్కి ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలంటే నడుము కొలతకి మనం తీసుకున్న నడుము కొలతకి 3 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ తక్కువ చేసి ఎలాస్టిక్ని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న నడుము కొలత వచ్చేసి 42 ఇంచెస్ కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ మైనస్ చేసి 39 ఇంచెస్ వరకు నేను ఎలాస్టిక్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నడుము దగ్గర నుంచి కిస్తా వైపు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మనం నడుము దగ్గర అదేవిధంగా కాల్ లూజ్ దగ్గర 1/2 ఇంచ్తో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత మనము ఖర్చుకి ఎంతైతే వదులుకున్నామో అంటే ఫోల్డింగ్కి ఎంతైతే వదులుకున్నామో అంత మెజర్మెంట్తో ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. 2 లెగ్స్కి కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కిస్తా దగ్గర 2 లెగ్స్ దగ్గర స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ని ఇలా సీదా తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు నడుము దగ్గర 1/2 ఇంచ్తో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్తో చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఎలాస్టిక్ని కూడా ఇలా కుట్లు విడిపోకుండా 1కి 2 సార్లు వీడియోలో చూపించిన విధంగా వెనుకకి ముందుకు జరుపుతూ 3 స్టిచెస్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది ఎలాస్టిక్ మీద పడకుండా వేసుకోవాలి.
నడుము కొలతలో ఫుల్ లెంత్ లో చిన్న చిన్న మార్పులతో మనకు కావాల్సిన సైజ్ తో ప్లాజో ప్యాంట్ ని ఈ విధంగా స్టిచ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.